వల్లి, నేను పూజ దగ్గర ఏర్పాట్లు చూసొస్తాను. వల్లి, ఇది అంత పెద్ద నోరేసుకొని ఏదేదో వాగుతుంటుంది. ఏదైనా ఎక్కువ చేస్తే సరదాగా తీసుకో. అల్లరి ఎక్కువైందనుకో, నా చెల్లెల్ని దబాయించే అధికారం నీకే ఉంది. అరగంటలో వస్తాను. ఏంటి అల్లరి? అతి చేస్తే మీ అన్నయ్య చెప్పినట్టు దండించేస్తాను. నాకు ఫుల్ పర్మిషన్ ఉంది. కరెక్టే, మా అన్నయ్య నీకు నా మీద పెత్తనం చేసే అధికారం ఇచ్చాడు కదా. ఐఎమ్ లాంగ్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి పైతిందా ఎక్కువైంది. దండిస్తామంటే పండగ చేసుకున్నంత హ్యాపీగా ఉంది. మీరు దండించినా దండేసిన హ్యాపీ బర్ని గారు. మీకు దండం పెడతాను, ఒక దండ వేసేయండి. మా వదిన కళ్ళ ముందు మీకు అర్థంగా అయిపోతాను. బర్ని ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఫోన్ ఇవ్వు చెప్తాను. ఇదిగో ఫోన్ తీసుకో. ఫోటో తీ. ఫోటోలు తీ. జరుగు. అన్న ఫోన్ తీసుకో. పెళ్ళైన తర్వాత ఇలా అతుక్కొని తిరగాల్సిందే కదా. పెళ్ళికి ముందు ప్రాక్టీస్ లా ఉంటుంది. ఒక్కసారి ఫోటో తీయచ్చు కదా. ఫోటో అద్దరిపోవాలి. ఓకే ఓకే, ఆగు, ఆవేశం వేండా. వదిన, చిత్రపటం అడిగితే చిత్రంగా చూస్తున్నావేంటి? కూల్. కింద నిప్పు పెట్టి హ్యాపీగా పప్పన్న తినమంటావా? అబ్బా, పప్పన్న, ముద్ద పప్పన్న నాకు చాలా ఇష్టం. టిప్పు, ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ ఏంటి? నాకు మీ అన్నయ్య భరణి అంటే ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యారని నీకు తెలుసు కదా. అయినా ఎందుకు కోపడతావు? టిప్పు, ఊరు కాని ఊరొచ్చాం. ఇంటి దగ్గర మన ఊళ్ళో నువ్వు ఎంత అల్లరి చేసినా సరదాగా తీసుకున్నావు. నీకిప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది. నీ పెళ్లికి ఏ ఆటంకాలు రాకూడదని దోష పరిహారం చేయడానికి మీ నాన్నమ్మ ఎంతో ఖర్చు పెట్టి గోదా కళ్యాణం జరిపిస్తుంది. మేం కూడా నువ్వు సంతోషంగా ఉండాలని, నీ జీవితం బాగుండాలని కోరుకునేవాళ్ళం. అర్థం చేసుకో. నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను భాస్కర్ని పెళ్లి చేసుకోను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. టిప్పు, నువ్వెన్న అనుకున్నా నీ పెళ్లి భాస్కర్తోనే జరుగుతుంది. అది బ్రహ్మలిఖితం. నీ వేదాలు ఉపనిషత్తులు నేను వినే మూడ్లో లేను. ఐ లవ్ భరణి, ఐ లవ్ భరణి, ఐ లవ్ భరణి. చేడు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏంటి గొడవ? ఏదో చిన్న ప్రేమ గొడవ. అదిగో ఆయనే, నా కాబోయే ఆయన. సర్లే, నా గొడవ ఎందుకు? ఎప్పుడు ఇంతే సచ్చినోడు, దొంగ సచ్చినోడు, వీడు జిమ్మడా. హలో, నేను ఉన్నాను కదా, రండి మాట్లాడతాను, పదండి. హాయ్ రవి. హాయ్. ఏంటి ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూర్, సూసైడ్ దాకా వెళ్ళింది. తను మా అన్నయ్య. ప్రేమలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? ఎంత కష్టమైనా ఎదిరించి ప్రేమను గెలుచుకోవాలి. అదే నేను నీ చెల్లెలికి చెప్పబోతున్నాను. ఎంతలో మీరే వచ్చారు. చెల్లెలా? అదే ఆ అమ్మాయి. కరెక్ట్. నీ చెల్లెలు వరుస అనుకుంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు, గిల్లి కజ్జాలు. అన్నట్టు ఈరోజు సాయంత్రం ఈ ఊళ్ళో మేము గోదా కళ్యాణం చేస్తున్నాం. ఆ కళ్యాణంలో మీలాంటి పెళ్లిగాని జంటలు, కన్నెపిల్లలు పాల్గొంటే ఇలాంటి అపార్థాలు,
చిన్న చిన్న దోషాలున్నా తొలగిపోతాయని మా నాన్నమ్మ చెప్పింది. అన్నయ్య, కళ్యాణానికి మేము రావచ్చా? అయ్యో, అడగాల? తప్పకుండా రండి, ఇదే మా ఆహ్వానం. తప్పకుండా వస్తాం. మేమే దగ్గరుండి ఈ కళ్యాణాన్ని విజయవంతంగా జరిపిస్తాం. वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ఏంటి త్రిపుర, నిన్నటిదాకా చాలా టెన్షన్గా ఉన్నావు. గోదాదేవి కళ్యాణం అంటే మొహం చిట్లించుకునేదానివి, కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు. కార్యక్రమంలో కూర్చున్నావు. ఏంటి కదా? కథ క్లైమాక్స్కి వచ్చింది పిన్ని. ఏంటి, నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే క్లైమాక్సా? ఏం చేయబోతున్నావు? గోదా కళ్యాణం జరగదు. కార్యక్రమం మొదలైంది. ఇంకో అరగంటలో కళ్యాణం జరిగిపోతుంది. గోదా కళ్యాణం జరిగితే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాలా ఒంటికొమ్ము సొంటికాయలా మిగిలిపోతావు. అరగంట టైం ఉంది. ఆలోపు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూస్తావుగా. అద్భుతాలా? అయ్యో, నా వల్ల కావడం లేదు. చెప్పు చెప్పు, ఏం చేయబోతున్నావు? భరణికి నాకు ఈ ముహూర్తంలో కళ్యాణం జరగబోతోంది. సరిగ్గా అరగంటలో మా పెళ్లి జరుగుతుంది. అవునా? ఇంతమందిలో? చీరాల సాక్షిగా నేను భరణి జంట కాబోతున్నాం. ఏం ప్లాన్ చేసుంటుందబ్బా? ఈ పరిస్థితిలో ఆ గోదాదేవి వల్లిని కాపాడాలి. 7 నిమిషాల్లోగా తాళి తెచ్చివ్వకపోతే 7 లోకాల నుంచి ముక్కోటి దేవతలు వచ్చినా నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆపండి! నార్మోయ్! చింకు కడుగు ముందుకు వేస్తే నేను చూస్తూ ఊరుకోను.